ఎవడు ఏ తప్పు చేసినా కర్మ ఇక్కడే అనుభవించారు. ఇదైతే నిజం. నువ్వు ఈ రోజు నాకు అన్యాయం చేసి, ఎందుకంటే 100% నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు. నేను నీ చేత అది తినాలని నాకు రాసి పెట్టుంది, డెఫినెట్గా అది ఉంది. బట్ వన్స్ రివర్స్ అయింది అనుకోండి, రివర్స్ కూడా అయ్యే తీరుతుంది. ఇక్కడ చేసిన పాపాలు, ఇక్కడ చేసిన కర్మలు 100% నువ్వు అనుభవిస్తావు. ప్రతి మనిషి సంతోషంగా ఉండటానికి ఏం చేయాలి? స్వధర్మ పరిపాలన. మొదటిది, మనిషి తన తనువుని మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. రెండవది, తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. మూడవది, తన సాటి మనుషులకు ఉపకారిగా ఉండాలి. ఉపకారి కాకపోయినా అపకారి కాకూడదు. ఈ ధర్మాలను పాటించే మనిషి తను సంతోషంగా ఉంటాడు, సాటి వారి ప్రేమను పొందుతాడు. స్తోత్రారుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై, ఆనందం నీలోనే ఆదా